హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి నేను ఒక ముఖ్యమైన టాపిక్ గురించి తీసుకొచ్చాను. అదేనండి, మన మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీలో ఏటీఎం అనే క్యారెక్టర్కి ముందుగా శ్రీకాంత్ గారు కాదంట, రవితేజ గారిని అడిగారంట, అప్రోచ్ అయ్యారంట. అలాగే రికమెండేషన్ చేస్తే రవితేజ ఒప్పుకుంటారంటే అప్పుడు రవితేజ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అది విక్రమార్కుడు, వెంకీ, కిక్కు మూవీలతో చాలా పీచ్లోకి ఉన్నాడు. స్టార్డమ్ అమాంతంగా ఉండేది. వద్దు అలాంటి సైడ్ రోల్ చేయలేడు రవితేజ. నేను అడిగితే కాదన్నాడు, చేస్తాడు అనుకొని వద్దులే అని ఆ రోలు అలా రవితేజ గారికి పడాల్సిన రోలు మన శ్రీకాంత్ అన్నయ్యకు పడింది. మన శ్రీకాంత్ అన్నయ్య రవితేజ కోసం రాసుకుంటే రవితేజ కంటే బాగా జీవించాడు. అరే ఏటీఎం అదేనండి మన చమత్కారు అని కొన్ని ఎటకారం డైలాగులు మామూలుగా లేవు. ఆ సినిమాలో శంకర్దాద ఎంబీబీఎస్లో మీకు తెలిసిందే. ఆయన రోల్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆయన శ్రీకాంత్ సీన్స్ కానీ చిరంజీవి మధ్యన నెక్స్ట్ లెవెలే. శ్రీకాంత్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన చిత్రం శంకర్దాద ఎంబీబీఎస్. అది పెద్ద సక్సెస్ అయింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.